ఇది ఏర్పాటు చేసిన సంఘ కాపరి గారికి, అలాగే మరి మన చర్చ్ కమిటీ, మన ప్రెసిడెంట్ గారికి, ప్రెసిడెంట్ సెక్రటరీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన సంఘ విశ్వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుని వందనాలు తెలియజేస్తున్నా. మరి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మలను కూడా పాలుభాగస్తులుగా చేసిన కమిటీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి మమ్మలను ఫైనాన్స్ కమిటీలో పెట్టడం జరిగింది. ఈ ఫైనాన్స్ కమిటీ తరఫున మరి మేము కూడా హైదరాబాదు అలాగే ఈ లోకల్లో కూడా చాలా గృహాలను మేము దర్శించడం జరిగింది. ఈ దర్శించే క్రమంలో ఒక చిన్న విషయం చెప్తున్నా. మార్నింగ్ 4:30కి పోవాలి హైదరాబాద్ పోయే పని మరి అయ్యగారును కమలు మరి అల్లన్న మమ్మల్ని చెప్పడం జరిగింది. మరి ఒక వెహికల్ అరేంజ్ చేయి, ఒక డ్రైవర్ ఉండాలి, మనం మార్నింగ్ పోవాలనుకున్నాం. మార్నింగ్ పోయి అది మార్నింగ్ 6 o'clock అయింది. 6 నుంచి వెళ్ళి రాత్రి 11:30, 12 అయింది మేము వచ్చేవరకు. ఈ 6 నుంచి వెళ్ళి 12 వరకు కూడా మరి మమ్మల్ని ఎంతో ప్రేరేపించి చిన్న అంటే ఇంత దూరం వచ్చడం ఏంది అనే రీతిగా లేకుండా మరి మమ్మల్ని చాలా రీతిగా ప్రేరేపించిన అయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా నవ్వించుకుంటా, మేము చాలా హ్యాపీగా ఉండకుండా మేము ఏ గృహానికి పోయినా కూడా ఆ గృహం కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని మరి ప్రతి ఒక్కరు చాలామంది టిఫిన్ కానివ్వండి, మరి మేము వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళ కానుకలను కూడా మరి అదే రోజు ఇచ్చే రీతిగా కూడా వాళ్ళని ప్రేరేపించిన దేవునికి, అలాగే మరి లంచ్ కూడా మరి నరేంద్రన్న ఆధ్వర్యంలో మరి వాళ్ళ ఇంట్లో కూడా ఒక 1 hour మేము స్పెండ్ చేసినాం. చాలా గృహాలు దర్శించినాం. చాలా గృహాలు కూడా మరి చాలా స్పందించారు. ఇంకా చాలా గృహాలు దర్శించే ఉండే, కానీ ఆ రోజు మరి టైం లేకపోవడం వల్ల మరి చాలామందిని మరి మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయ్యగారు గురించి నాకు తక్కువ తెలుసు, అయినా కూడా మరి చాలా చక్కగా ఎవెంజలికల్ బాప్టిస్ట్ చర్చ్ గురించి ఎవ్వరూ చెప్పనంత రీతిగా మన అయ్యగారు చెప్పాడు. ప్రతి ఒక్కరి గురించి దానే సారు మరి చేసిన ఇది మన మిర్చీలు టీల గురించి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి గురించి అంటే రంగంపేటకు సంబంధించిన వ్యక్తులకే అనిపించింది నాకు. అందరికీ మరి అంత ఉండదో కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉన్నది. మరి ఈ సందర్భంలో మరి మేము కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం. మరి పూర్వీకులను తలుసుకోవడము మరి దేవుని కృతజ్ఞత. నేను ఈరోజు ఈ సంఘంలో మరి పాస్టర్ గారు చెప్తానే నాకు ఎక్కువ గుర్తొచ్చింది, నాకు సైమన్ పాస్టర్ గుర్తుకొచ్చింది. సైమన్ తాత అంటే ఎందుకు అంటే మేము చిన్న పిల్లలు చూస్తాను. మేము ఒక క్రమంలో ఏమంటారు గీసుకుంటల ఇది జాతర జరుగుతుంటారు. ఈ జాతర జరిగే క్రమంలో మమ్మల్ని చిన్నప్పుడు మరి వస్తావారా అని చెప్పి అంటే మరి లూనా ఇస్తేనే మేము డ్రైవ్ చేస్తేనే వస్తాం అనేది. సైమన్ తాత ఏమనేది అంటే నన్ను కమ్మలే కానీ చిన్నప్పుడు మీరు రాండ్రా, ఎందుకు రాండ్రా అంటే అక్కడ కరపత్రాలు ఇవ్వాలి, మరి మీరు చిన్నపిల్లలు మీరు రాండ్రా అని చెప్పనేది. మేమేం డ్రైవ్ చేస్తామనేది. అప్పుడు ఎందుకంటే మేము అప్పుడు సైకిల్ కూడా లేకుండే క్రమంలో సైమన్ తాతకు లూనా ఉండేది. దాన్ని ఇట్లా నెట్టుకుంటే వీడిని నెడితే కొంచెం దూరం పోయేసరికి ఆనయ్యేది. అంటే సైమన్ తాతయ్యను మేము అలాంటి కరపత్రాలు నాకు తెలిసి మరి ఈ వరంగల్ జిల్లాలో ఇక్కడిది మన స్టేట్ మొత్తంలో అన్ని కరపత్రాలు మంచిన ఏకైక పాత్ర అయితే సైమన్ తాతయ్య. దీనికి మరి సంఘం అంతా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఎందుకు అంటే మళ్ళా అదే సైమన్ తాతయ్యను మరి మేము 2014లో కూడా ఆయన కొంచెం హెల్త్ పరంగా కూడా బాగాలేకుండా ఉండే, ఇంటికాడ కూడా కూర్చున్నది తాతయ్య నేనమ్మ. ఇంటికాడ బయట కూర్చొని కూడా ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నా మరి లేవలేని స్థితిలో ఉన్నా కూడా పక్కన కరపత్రాలు పెట్టుకొని మర్చిపోయేటోళ్ళకి ఇచ్చేది. దీనికి దేవుని నామమున మరి వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని దీవించలాగున మరి అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, మరి చర్చి ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన విశ్వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫైనాన్స్ కమిటీ వారు అందరూ ఒకసారి వస్తే ఫోటోగ్రఫీ